అలాంటి పాపినైన దేవుడు క్షమించాడు. నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? నువ్వెందుకు సహించలేకపోతున్నావు? వాళ్ళు తీర్పు వాళ్ళ దగ్గర దేవుడు చూస్తాడంటాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. దేవుడికి ఆయుష్కరంగా చేస్తే మనం ఎక్కడా వర్ధిల్లలేమండి. క్షమించకపోతే మనం చేసిన భక్తి కాదండి, మనం చేసే ప్రార్థన కాదండి. విరోధమంతా నీ గుండెలో పెట్టుకొని, హృదయమైన ఆలయంలో పెట్టుకొని నువ్వెన్నిసార్లు ప్రార్థన చేసిన, తల్లకిందులు చేసిన ప్రార్థన, ఉపవాసం చేసిన, రాత్రి పగులు దేవుడి సన్నిధిలో ఏడ్చి బీకొట్టినా కూడా ఆ ప్రార్థనకి రాదండి జవాబు. ఎందుకంటే నువ్వు క్షమించబడాలా. ఎందుకంటే యేసు ప్రభు గారు అంటున్నాడు, మన ఎంతగాడు దేవుడు క్షమించాడు, మనం కూడా ఇతరులను క్షమించాలా. వాళ్ళు తప్పు చేసిందని 1,000 వాళ్ళకి చూపెడితే 4,000 మనకాడ. దేవుడు అంటున్నాడు లేఖనంలో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ కంట్లో నలుసు నువ్వు తీసుకో, యువతల దూలం నువ్వు తీయొద్దు అంటాడు. హల్లెలూయా. మన దూలం మనం తీసుకోగానే యువతల దూలం తీస్తా ఉంటావు. దేవుడు అంటున్నాడు, తీర్పు తీర్చేవాడు నేను, తీర్పు తీర్చటం మీరెవరు అని మాట్లాడుచున్నారు.